శ్రీమాత్రే నమః. ఈరోజు మనం ఈ వీడియోలో ద్వాదశ రాశుల వార ఫలాలని చూద్దాం. 12 రాశుల వారు ఈ వారమంతా ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా చాలా వరకు ప్రశాంతంగా గడిచిపోతుంది. బంధుమిత్రులతో సరదాగా గడుపుతారు. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగులు అధికార యోగం అనుభవించే అవకాశం ఉంది. సామాజిక కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటారు. సంతానంలో ఒకరికి అనారోగ్యం కలిగే సూచనలున్నాయి. విద్యార్థులు పురోగతి సాధిస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. వృత్తి నిపుణులకు, రియల్ ఎస్టేట్ వారికి అన్ని విధాలా బాగుంటుంది. ఎవరితోనూ వాద వివాదాలకు దిగవద్దు. లేని ఎడల అనవసర ఇబ్బందులు ఎదురవుతాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా మిశ్రమ ఫలితాలుంటాయి. ఆరోగ్యం కుదుటపడడమే కాకుండా అనుకోకుండా ఆదాయం పెరుగుతుంది. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో పని ఒత్తిడి పెరిగినప్పటికీ లక్ష్యాలు పూర్తి చేస్తారు. ఆధ్యాత్మిక చింతనకు ఎక్కువ సమయం కేటాయిస్తారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు, లాయర్లకు, డాక్టర్లకు ఒత్తిడి కాస్తంత అధికంగా ఉంటుంది. తల్లిదండ్రుల ఒకరి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. స్నేహితులతో వివాదాలు తలెత్తే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈ వారమంతా అష్టమ శని కారణంగా ప్రతి పని ఆలస్యం అయ్యే అవకాశం ఉన్నప్పటికీ తలచిన పనుల్లో కొన్ని విజయవంతంగా పూర్తవుతాయి. మధ్య మధ్యలో ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఆదాయం పెరుగుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు అందుకుంటారు. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురు వింటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులు బాగా రాణిస్తారు. రాజకీయ నాయకులు, సామాజిక రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో సమాజంలో పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్పడతాయి. సామాజిక హోదా పెరుగుతుంది. ఆరోగ్యానికి, ఆదాయానికి తిరుగులేదు. విందులు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యులతో కాలక్షేపం చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో విపరీతంగా ఒత్తిడి పెరుగుతుంది. ఇష్టం లేని ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపారులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. చెడు స్నేహాల వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్త వహించాలి. ఐటీ నిపుణులకు, అధ్యాపకులకు అన్ని విధాలా బాగుంటుంది. కోర్టు కేసులో విజయం సాధించే అవకాశం ఉంది. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలమైన సమయం. ఆశించిన పనులన్నీ దాదాపు పూర్తవుతాయి. ఆశాభావంతో వ్యవహరిస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆశించినంతగా ఆదాయం పెరుగుతుంది. సమయానికి చేతికి డబ్బు అంది అవసరాలు తీరతాయి. వ్యాపారులు తేలికగా లాభాలు ఆర్జిస్తారు. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. బ్యాంకర్లు, వ్యాపారులు, ఆర్థిక రంగంలో ఉన్నవారు మంచి సత్ఫలితాలు సాధిస్తారు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలుంటాయి. పెళ్లి ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. ఆదాయం నిలకడగా ఉంటుంది. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగంలో పై అధికారుల మెప్పు పొందుతారు. సహ ఉద్యోగులలో కొందరు మీకు వ్యతిరేకంగా ప్రచారం చేసే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా కామర్స్ విద్యార్థులకు సమయం అనుకూలంగా లేదు. కళా సాహిత్య రంగాలకు చెందిన వారికి, సంగీత విద్వాంసులకు సమయం అనుకూలంగా ఉంది. శుభవార్తలు వింటారు. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి ఈ వారం అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. పెండింగ్లో ఉన్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్తలు అందుతాయి. సంతాన యోగానికి అవకాశం ఉంది. రెండో ఆదాయ మార్గం గురించి ఆలోచిస్తారు. స్నేహితుల్లో ఒకరు మోసం చేసే సూచనలున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. స్నేహితులకు సహాయం చేస్తారు. చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా కలిసి వచ్చే కాలం ఇది. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఈ వారం ప్రతికూల ఫలితాలుంటాయి. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. లేని ఎడల ఇబ్బందులు ఎదురై చిక్కుల్లో పడతారు. కొన్ని ముఖ్యమైన ప్రయత్నాలను వాయిదా వేయడం మంచిది. స్నేహితులు, సహాయం పొందిన వారు ముఖం చాటేసే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ వారికి అనుకూల సమయం. కుటుంబ సభ్యులు ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులు శ్రమ మీద రాణిస్తారు. రాజకీయాలు, సామాజిక సేవా రంగాల్లో ఉన్నవారికి సమయం అనుకూలంగా ఉంది. వారాంతంలో
విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఈ వారం మీకు బాగా ఒత్తిడి ఉంటుంది. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారికి ఈ వారంలో మీ ఉద్యోగ ప్రయత్నాలు, వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊరిలోనే ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి. ఉన్నత విద్య కోసం సంతానంలో ఒకరు దూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంది. మధ్య మధ్యలో చిన్న చిన్న అనారోగ్యాలు తప్పకపోవచ్చు. ఎంతో శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలున్నాయి. బంధుమిత్రుల నుంచి సహాయం అందుతుంది. వ్యాపారులు, వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగంలో మీ నిబద్ధతకు, చిత్తశుద్ధికి గుర్తింపు లభిస్తుంది. చిన్న పనికి కూడా అధికంగా కష్టపడడం, తిప్పలు పడడం వంటివి అనుభవానికి వస్తాయి. ఆదాయం మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల తగినంత శ్రద్ధ వహించడం అవసరం. స్నేహితులతో విందులు వినోదాల్లో పాల్గొంటారు. ఆదాయానికి సంబంధించి కొన్ని పెండింగ్ పనులను పూర్తి చేస్తారు. మీ పిల్లలలో ఒకరికి దూర ప్రాంతంలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం మంచిది. కామర్స్, బ్యాంకింగ్, ఆర్థిక రంగ నిపుణులకు సమయం బాగుంది. ఎక్కువగా ఆధ్యాత్మిక చింతనలో గడుపుతారు. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈ వారంలో ఎక్కువ రోజులు బాగానే గడిచిపోతాయి. చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. కొద్దిగా కష్టం ఎక్కువగా ఉన్నా తలచిన పనులు పూర్తవుతాయి. ఉద్యోగానికి సంబంధించి అనుకూలమైన సమాచారం అందుతుంది. ఆదాయం పెంచుకోవటం మీద శ్రద్ధ పెడతారు. కొన్ని ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. సహ ఉద్యోగులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. చెడు స్నేహాలకు, చెడు వ్యసనాలకు దూరంగా ఉండడం మంచిది. స్నేహితులతో ఉత్సాహంగా, ఉల్లాసంగా గడుపుతారు. తదుపరి మీనరాశి. ఈ రాశి వారికి ఈ వారం ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. అధికారుల ప్రశంసలు, ప్రోత్సాహాలు లభిస్తాయి. పెండింగ్ పనుల్లో చాలా భాగం పూర్తవుతాయి. ఆదాయం పెరుగుతుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనకు ప్రాధాన్యం ఇస్తారు. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. పిల్లల్లో ఒకరికి మంచి ఉద్యోగం లభిస్తుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు సఫలమయ్యే అవకాశం ఉంది. ఆర్థిక, ఆధ్యాత్మిక రంగాల వారికి, వృత్తి నిపుణులకు సమయం అన్ని విధాలా అనుకూలంగా ఉంది. ఎవరితోనూ వివాదాలకు దిగవద్దు. అకారణ సమస్యలు ఎదురవుతాయి. ఇవి ఈ వారం ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.